యెరూషలేమునకు సాదృశ్యమైన స్త్రీ ఎవరు? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. శారా. విశ్వాసుల గుంపులో ఏ స్త్రీ పేరు కలదు? హెబ్రీ పత్రికలో విశ్వాసుల గుంపు. రాహాబు. ఏమి చేయు స్త్రీలు మాన్యులై ఉండవలను? పరిచర్య చేయు స్త్రీలు. 1 తిమోతి 3:11. ఏ స్త్రీకైనను ఎటువంటి భర్త ఉండిన ఎడల అతనిని పరిత్యజింపవచ్చును. అంటే అవిశ్వాసి అయిన భర్త ఉండిన ఎడల. 1 కొరింథీ 7:13. స్త్రీలు ఎవరికి వలె తమ సొంత పురుషులకు లోబడి ఉండవలను? ప్రభువునకు. ఎఫెసీ 5:22. స్త్రీలు మృతులైన తమ వారిని దేని వలన పొందుకొనిరి? పునరుద్ధానము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. ఏ దేశ స్త్రీలు ఇశ్రాయేలీలను తమ దేవతలకు బలులు అర్పించుటకు పిలిచిరి? ఏ దేశ స్త్రీలు ఇశ్రాయేలీల స్త్రీలను? మోయాబు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనం. సువార్త పనిలో నిజమైన సహకారులు అని 2 పేర్లు రాశారు కదా పౌలు. యువదిత ఫిలిప్పి 4వ అధ్యాయం 2-3 వచనాలు. స్త్రీలు తమ తల వెంట్రుకలు పెంచుకొనుట వారికి ఏమై ఉన్నది? ఘనత ఉన్నది. 1 కొరింథీ 11వ అధ్యాయం. ఇశ్రాయేలీలలో ఒకడు ఏ దేశపు స్త్రీని తన జనుల మధ్యకు తీసుకొని వచ్చాడు? ఏ దేశపు స్త్రీని? మిద్యాను దేశపు స్త్రీని. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆంటీ ముందే చెప్పేశారు. ఇశ్రాయేలీలు తెగులు చేత నశించిపోవుటకు కారకురాలైన మిద్యాను స్త్రీ. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో ఉంది. ఎక్కడ ఉన్న స్త్రీలు గనులైన గ్రీసు దేశస్థ స్త్రీలు లేఖనములను పరిశోధించి విశ్వసించిరి? బెరియా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం. ఏమి గల భార్య యెహోవా యొక్క దానము? సుబుద్ధి గల భార్య. సామెతలు 19వ అధ్యాయం. జీవమను డాష్ భార్యలు పురుషులలో పాలివారైన కృపావరము. యవన కాలపు భార్య అతి ప్రియమైన దేని వంటిది? మనందరికీ తెలిసిన మాటలే కాబట్టి అందరికీ వందనాలు. వాక్యానికి సాదృశ్యంగా ఫిలోమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక నుంచి చదువుకుందాము. 25 వచనాలు ఉన్నాయి. దాంట్లో మార్చి చదువుకుందాము. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఎక్కువ వచనాలు ఉన్నాయని అలా అన్నాను. ఫిలోమోనుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ వచనం చదువు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే కానీ
ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకొనవలనని ఉంటిని గాని అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. అవును సహోదరుడా, ప్రభువు నందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. పరలోకముందున మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో స్త్రీలమైన మేము కొద్ది వారంగా నీ సన్నిధికి చేరడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దినం తండ్రి ప్రభు దినం. ఇదే కాల సమయంలో మా ప్రభు అయిన నిన్ను తండ్రి ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి తండ్రి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మరొక సమయము మాకు అనుగ్రహించారని నమ్మిస్తూ ఉన్నాం. నిల్వన్న పరిస్థితి ఎరిగిన దేవుడు తండ్రి యేసయ్య. దేవా నేను కేవలము సాధనము మాత్రమే. నీ మాటలు మాకు ఏ మాటలు అవసరమో దేవా మీరే రాచేయండి తండ్రి. మా ఆత్మలకు దిద్దుబాటు తండ్రి సరి చేసుకుంటూ మా విశ్వాస జీవితంలో తండ్రి ముందుకు ప్రయాణించడానికి దేవా మా వాక్యము తండ్రి మాకు ఎంతో అవసరం తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యంతో మీరే మాట్లాడతారని నమ్మి స్థుతిస్తూ వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రావాల్సిన వారు ఉంటే త్వరపెట్టి నడిపించమని ఆది అంతం మీరే ఉండి నడిపిస్తారని నమ్మి స్థుతిస్తూ యేసయ్య అమూల్య శ్రేష్ఠ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ తెలిసినదే ఇది ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఫిలోమోనుకు రాసిన పత్రికను పౌలు ఫిలోమోనుకు రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ యొక్క ఫిలోమోను పత్రికలో ముగ్గురు వ్యక్తులను మనం ప్రాముఖ్యంగా చూడగలుగుతాం. ఫిలోమోను, ఒనేసిము, పౌలు. ఈ మూడు క్యారెక్టర్స్ అనేవి ఈ యొక్క ఉత్తరంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఇది ఒక లెటర్, అందరికీ తెలిసిందే కదా. ఇది ఒక లెటర్. చెరసాలలో పౌలు ఫిలోమోనుకు వ్యక్తిగతంగా రాసిన పత్రిక. ప్రభువారు ఈ పత్రికను పరిశుద్ధ గ్రంథంలో ఉంచడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వ్యక్తిగత పత్రిక ఫిలోమోనుకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మూడు క్యారెక్టర్స్ అనేవి మనం చూస్తే ఒకళ్ళు ఫిలోమోను, రెండు పౌలు, మూడు ఒనేసిము అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా ఫిలోమోను గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫిలోమోను అను పేరుకు అర్థము దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థము. ఫిలోమోను అను పేరుకు దేవుణ్ణి ప్రేమించువాడు అని అర్థము. ఒనేసిము అంటే కిందే రాసింది సహాయకరమైన అని అర్థము. పౌలు మనందరము ఎరుగుదుము. కాబట్టి ఫిలోమోను అంటే దేవుణ్ణి ప్రేమించువాడు, ఒనేసిము అంటే దేవునికి సహాయకరుడు అని అతనికి పేరు. మనము ఈ ఫిలోమోను గురించి మనము ఒకసారి ఆలోచించినట్లయితే ఫిలోమోను అనే అతను ఎవరు? ఆయన కొలసి పట్టణస్థుడు. ఆయన కొలసి పట్టణస్థుడుగా మనం గమనించగలం.
ఫిలోమోను కొలస్సీ పట్టణస్థుడిగా మనము అతన్ని గమనించగలం. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క ఫిలోమోను ధనవంతుడిగా మనము గమనించవచ్చు. కొలస్సీ పట్టణంలో ఇతను ఒక ధనవంతుడైన అతను. అలాగే ఇతని గురించి మనం చూసినట్లయితే పౌలు ఎఫెసీ పట్టణానికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క హలో 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 మనము ఈ పత్రికలో మనం గమనించినట్లయితే ఫిలోమోను ఒక ధనవంతుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే తన ఇంట సంఘం ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. బానిసలుగా కొంతమంది బానిసలు కూడా ఇతని దగ్గర ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈయన రోమా పౌరుడు అంట. ఈ యొక్క ఫిలోమోను రోమా పౌరుడు. మరి రోమా పౌరసత్వం అంటే ఎంతో గొప్పది కదా ఆ రోజుల్లో. కాబట్టి ఈయన గొప్పవాడు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇతని దగ్గర బానిసలుగా పనిచేస్తూ ఉన్న వారిలో ఒనేసిము కూడా ఒకడు అని మనము గమనించవచ్చు. ఇతను ఎఫెసులో పౌలు వాక్యము బోధిస్తూ ఉండగా అక్కడ ప్రభువుని అంగీకరించినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి పౌలు ఫిలోమోను ఎరుగును, ఫిలోమోను పౌలును కూడా ఎరుగును. అయితే ఇక్కడ మనకు ఒనేసిమును గురించి మనం అనుకున్నట్లయితే ఈ ఒనేసిము అక్కడ బానిసగా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఫిలోమోను ఇంట సంఘం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మనము ఈ యొక్క లేఖనాలలో చూసినట్లయితే ఒనేసిము ఫిలోమోను ఇంటిలో ఏమి చేశాడు అన్నది రాయబడలేదు. చాలా మంది దొంగతనం చేశారని, చాలా మంది ఏదో చేసి పారిపోయాడని, జైలుకి వెళ్ళాడని అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఈ లేఖనాల్లో అయితే ఎక్కడ అతను చేసినట్లు దొంగతనం చేసినట్లు ఏమీ రాయలేదు. కానీ మనకి ఈ అధ్యాయంలో 15వ వచనము 18వ వచనం చూసినట్లయితే అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము అని పౌలు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటను బట్టి అతను ఫిలోమోను ఇంట ఏదో ఒక నష్టం చేశాడు, లేకపోతే డబ్బులు ఏదో ఒకటి అంటే ఏమన్నా మనీ తీసుకొని రుణం ఉన్నాడో మనమైతే తెలియదు. కానీ ఈ మాటను బట్టి ఏదో ఒక నష్టం అయితే అతను చేశాడు. అలాగే అతను ఇంటి నుంచి పారిపోయాడా, లేకపోతే చెరసాల్లోకి ఎలా వెళ్ళాడు పౌలుకి అనేది మనకు రాయబడలేదు. కానీ ఇతనైతే చెరసాల్లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చెరసాలలో ఎవరున్నారు? ఆల్రెడీ పౌలు అనే వ్యక్తి చెరసాలలో ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే పౌలు ఒనేసిము ఇద్దరు చెరసాలలో ఉన్నారు. మనము ఒకవేళ జైలుకి కానీ చెరసాలకు కానీ వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని ఒకేసారి చూసినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? వారిని ఇద్దరు తప్పు చేసే ఉంటారు అని ఆలోచిస్తాం. పౌలుకి తెలుసు అతను ఎందుకు చెరసాలకు వచ్చాడో పౌలుకి తెలుసు. సువార్త పనిలో ఆయన్ని చెరసాల్లో వేశారు సువార్త ప్రకటించడం వల్ల.
ఒనేసిమును ఎందుకు వేశారు? ఒనేసిము ఎందుకు వచ్చాడు చెరసాలకి? నష్టము చేయడం వల్ల, దొంగతనము చేయడం వల్ల అతను చెరసాలకు వచ్చాడు. వీళ్ళిద్దరికి పొంతిక అసలు లేదు. కానీ చూసే మనకేమనిపించింది, ఇద్దరు ఒకటే అని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కానీ నిజంగా మనం గమనించినట్లయితే ఒకవేళ ఒనేసిము కూడా అపోస్తుడైన పౌలును చూసినప్పుడు తన తలంపు కూడా ఒకవేళ అదే ఉండి ఉండవచ్చు. ఈయన ఎంత పెద్ద తప్పు చేశాడో నాలాగే చెరసాల్లోకి వచ్చాడు అని. ఒనేసిము అనే యవనస్తుడు 13-14 సంవత్సరాల ఆ పిల్లవాడు, ఎందుకంటే పౌలు ఇక్కడ రాశాడు కదా పిల్లయగు, అంటే పిల్లవాడే అయి ఉంటాడు అతను. ఒనేసిము వృద్ధుడును అన్ని అంటే ఆయన వయసును బట్టి టీనేజ్ లోనే ఉండి ఉంటాడు ఒనేసిము. కాబట్టి బానిస కాబట్టి టీనేజ్ లోనే ఉండి ఉంటారు. కాబట్టి ఈ ఒనేసిము ఆ యొక్క పౌలును చూసినప్పుడు తన వెంటనే తన తలంపు, ఈయన కూడా ఏదో ఒక తప్పు చేసే వచ్చి ఉంటాడు, ఇంత వయసులో ఏం తప్పు చేసి వచ్చాడో అని ఒనేసిము అనుకొని ఉంటాడు. పౌలు ఏమనుకొని ఉంటాడు, ఈ చిన్న పిల్లవాడు ఏం తప్పు చేశాడు ఈ వయసులో చెరసాల్లోకి వచ్చాడు అని చెప్పి పౌలు యొక్క తలంపు ఉండి ఉండవచ్చు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సంభాషణ చెరసాలలో సాగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతే కదా, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికని మనం అడుగుతాము. అలాగే పౌలు కూడా నువ్వెందుకు వచ్చావు నాన్న ఇక్కడికంటే నువ్వెందుకు వచ్చావు అంకుల్ అని ఒకవేళ అడిగి ఉండవచ్చు. అలా అడిగిన సందర్భంలో పౌలు ఏమని చెప్పున్నాడు, నేను సువార్త ప్రకటిస్తుండగా చెరసాలలో నన్ను వేశారు అని చెప్పాడు. మరి నువ్వెందుకు వచ్చావంటే నేను నా యజమానుడి దగ్గర నష్టం చేసి వచ్చానని చెప్పి ఉంటాడు. కాబట్టి ఒక సందర్భము వారిద్దరికి అక్కడ చెరసాలలో ఏర్పడింది దేవుని సువార్తని ప్రకటించడానికి. ఆ యొక్క యవనస్తుడైన ఆ యొక్క ఒనేసిము దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి అది ఒక సందర్భంగా దేవుడు దాన్ని అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా మంచి చేస్తే చెరసాల్లో వేస్తారా? వేయరు. యవనస్తులైన వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, ఎవరైనా మంచి చేస్తే ఎందుకు వేస్తారు వాళ్ళని? కాబట్టి ఈ అంకులు ఏం చేయకపోయినా చెరసాల్లో సువార్త కొరకు ఎందుకు వచ్చాడు? ఇక్కడ మనం అతను పెరిగిన వాతావరణాన్ని గమనిస్తే ఫిలోమోను ఇంట అతను పెరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఫిలోమోను ఇంటిలో అతడు బహుధనికుడిగా ఉన్నాడు. బానిసలు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క సంఘము కూడా ఫిలోమోను ఇంటిలో నడపబడుతూ ఉంది. కానీ ఈ శ్రమల వలన చెరసాల జీవితం అనేది ఒనేసిముకు తెలియదు. మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క దైవికమైన మన యొక్క లోకానుసారం మనం జీవిస్తూ ఉన్న ఈ యొక్క జీవితంలో కూడా ఒకరికి సువార్త విషయమే ఒక సంఘానికి శ్రమ రావచ్చు. ఒక సంఘము చక్కగా సువార్తను బోధించుకుంటూ ఉంటుంది. ఆ సంఘము ఒక్కొక్క సంఘంని బట్టి ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి అవి శ్రమలను అనుభవిస్తూ ఉన్నాయి నేటి దినాల్లో. మనం చూసినట్లయితే ఈ యొక్క ఒనేసిము తన యజమానుడి దగ్గర ఉన్న అన్ని రోజులు ఎప్పుడు తన యజమానుడు శ్రమ పడుట గాని సువార్తలో అతను కష్టపడుట గాని ఒకవేళ చూసి ఉండడు. అతని ప్రేమను మాత్రమే గమనించాడు, ఫిలోమోను ప్రేమను, అక్కడ పరిశుద్ధుల ఎడల అతను చూపించే విశ్వాసాన్ని, అవి అక్కడ రాయబడినాయి. అంతేకాని ఈయన శ్రమ సువార్తను ప్రకటించడం వలన చెరసాలలోకి వేస్తారు అన్నది మొదటిగా అతను ఎప్పుడు తెలుసుకున్నాడు, చెరసాలలోకి వచ్చినప్పుడు పౌలును చూసినప్పుడే అతను తెలుసుకున్నాడు. కాబట్టి ఆ యవనస్తుడైన ఆ పిల్లవాడు తన యొక్క హృదయంలో పశ్చాత్తాపం అనేది వచ్చింది. నేను తప్పు చేయడం వల్ల జైలుకు వచ్చాను, నేను తప్పు చేయడం వల్ల చెరసాలకు వచ్చానేమో కానీ ఇతను సువార్తను ప్రకటించడానికి జైలులో ఉన్నాడు. ఒకవేళ అక్కడ అతడు పరివర్తన చెంది ఉండవచ్చు. ఇక్కడ మనం ఇంకో విధంగా ఆలోచించినట్లయితే అపోస్తలైన పౌలును మనం గమనించినట్లయితే అపోస్తలైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, సంఘాన్ని హింసించాడు, అందరినీ చెరపట్టాడు, దేవునికి అయిష్టమైన కార్యాలు ఎన్నో చేశాడు, అనేక మందిని చంపాడంట సౌలు. ఆయన చెప్పాడు కదా, ఆయన అనేక మందిని హింసించి అనేక మందిని చెరపట్టానని. అప్పుడు ఆయన ఎవరినైనా చెరసాల్లో వేశారా సౌలుని? ఎవ్వరూ చెరసాల్లో అతన్ని వేయలేదు. ఆయన తప్పు చేసినప్పుడు, ఆయన సంఘాన్ని హింసించినప్పుడు, ఆయన అనేక మందిని స్త్రీలను చెరపట్టినప్పుడు ఎవరు రోమా దేశంలో అతన్ని చెరసాలలో వేయలేదు.
ఎప్పుడైతే ఆయన సువార్త ప్రకటించడానికి పౌలుగా మారాడో అప్పటి నుండి ఆయనకు శ్రమలు అనేవి ప్రారంభమైనవి. మన విశ్వాస జీవితంలో కూడా మనం లోకానుసారంగా జీవించినంత కాలము, మనం లోక అలవాట్లలో ఉన్నంత కాలము మనకి ఎటువంటి శ్రమ అనేది మనకు రాదు. ఎవరు మనల్ని గుర్తించరు, మనల్ని ఎవరు పాయింట్ అవుట్ అనేది చేయరు. ఎప్పుడైతే మనము విశ్వాసంలో నిలకడగా ఉందాం అనుకుంటామో, మనం ఎప్పుడైతే సంఘంలో బలపడాలని ఇష్టపడతామో, ఎప్పుడైతే సంఘంలో మనం పని చేయాలని ముందుకు వస్తామో, అప్పుడు మాత్రమే అనేక వ్యతిరేక మాటలు మనం వింటూ ఉంటాము. అవి ఈ లోకంలో ఎంతో కామన్. ఎందుకంటే మనం సౌలు జీవితాన్ని, పౌలు జీవితాన్ని చూసినప్పుడు, సౌలు ఎంతో అయిష్టంగా ఉన్నప్పుడు లోకం అతన్ని ఇష్టపడింది, కానీ దేవుని కొరకు అతను దేవుణ్ణి ఇష్టపడినప్పుడు లోకం అతన్ని ద్వేషించింది. కాబట్టి ఈ మాట నేటి దినాల్లో మనకు ఎంతో అవసరమైనది. మనము లోకాన్ని ఇష్టపడితే లోకం మనల్ని ప్రేమిస్తుంది, మనం దేవుణ్ణి ప్రేమిస్తే లోకం మనల్ని ద్వేషిస్తుంది. కాబట్టి ఇక్కడ సౌలు జీవితంలో కూడా ఆయన ఉన్నన్ని రోజులు ఎప్పుడు చెరసాల అనుభవం ఆయనకు లేదు, కానీ ఎప్పుడైతే ఆయన సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడో అప్పుడు మాత్రమే ఆయనకు చెరసాల అనుభవం అనేది స్టార్ట్ అయింది. ఇవన్నీ తన అనుభవం అంతా ఈ యవనస్తుడైన ఒనేసిముకు చెప్తూ ఉన్నాడు. మునుపు నేను ఇలా ఉన్నాను, నేను కూడా దొంగతనాలే చేశాను, నేను కూడా హత్యలే చేశాను, నేను కూడా హింసించాను, అన్ని చెప్పు ఉంటాడు యవనస్తులకు. యవనస్తులైన బిడ్డలకు ఎలా బోధించాలో అలా బోధించి ఉండి ఉంటాడు పౌలు. దాన్ని బట్టి ఒనేసిము మారినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అదే విధంగా మనం చూసినట్లయితే ఒనేసిమును మనం గమనించినట్లయితే, ఒనేసిము పేరుకు అర్థం సహాయకుడు అని అర్థం, సహాయకరమైన అని అర్థం. అతడు నివసించిన గృహం ఎలాంటిది? క్రైస్తవ గృహము, సంఘం ఉన్న గృహము. ఫిలోమోను ఇంట అతడు బానిసగా ఉన్నాడు. అంటే ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన పని, ఆయన పడుకునేంత వరకు ఆయన మాటలు అన్ని ఆ కుటుంబంలో ఎలా ఉంటాయి? విశ్వాసులకు సంబంధించినవే ఉంటాయి. కాబట్టి ఇతను సహాయకరంగా ఉండవలసిన వాడు, తన యజమానికి, తన పనిలో యజమానికి సహాయపడవలసిన వాడు. చేసి ఉండడా? చేసే ఉంటాడు. ఎందుకంటే అతను బానిస. బానిస అనేవాడు ఎలా చేయాలి? యజమానుడు ఏ పని చెప్తే ఆ పనిని చేయాలి. కాబట్టి ఇక్కడ ఒనేసిము కూడా తన యజమానికి ఏ పని చెప్తే ఆ పని చేసి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ అతను పేరుకి చేస్తున్నాడు, కానీ అతని లోపల ఆయన గుణం అయితే మారలేదు. ఎప్పుడు యజమానుడికి నష్టం చేద్దామా, ఎప్పుడు యజమానుని గృహంలో నుంచి నేను పారిపోదామా, ఎప్పుడు నేను స్వతంత్రుడిగా ఉందామా, ఈ యొక్క బానిసత్వం నుంచి ఎప్పుడు పారిపోవాలి, ముందుగా నష్టము, యజమానునికి నేను ఎలా నష్టం చేయాలి అని చెప్పి ఆలోచన తన హృదయంలోనే ఉన్నట్లుగా ఉంది. కాబట్టి ఒనేసిము జీవితం మనకు ఎంతో పాఠంగా ఉన్నది. విశ్వాసులైన మనము క్రైస్తవ కుటుంబాల్లోనే మనం జన్మించాము. పుట్టుక నుండి మనము క్రైస్తవులుగానే వాక్యం వింటూ ఉన్నాము. సండే స్కూల్లో, యూత్ మీటింగ్స్ లో, స్త్రీల కూడికల్లో, ప్రతి కూడికలో మనం వాక్యాన్నే బోధిస్తూ ఉన్నాము. పైకి కనబడడానికి మన పేర్లు సహాయకులంగా దేవుని సంఘంలో ఉన్నామేమో, కానీ లోపల మన గుణము మారకపోతే, ఒనేసిము వంటి గుణం ఉన్నట్లయితే ఎప్పుడో ఒక దినాన అది బయట పడుతుంది. ఒనేసిము గుణము ఒకరోజు బయటపడింది. ఎంత నటించాడో, తన యజమానుని దగ్గర తప్పదు అని నటిస్తూ ఉన్నాడు, సహాయపడుతూ ఉన్నాడు, కానీ ఒకానొక దినాన తను నష్టం చేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒనేసిము జీవితం కూడా మనకెంతో సాదృశ్యంగా ఉంది. మనం కూడా ఒకసారి గమనించినట్లయితే ఒనేసిము వలె మన జీవితాలు ఎంతో సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ లోకంలో జన్మింపజేసింది ఆయనకు సహాయకులుగా ఉండడానికి, ఆయన సువార్త పని చేయడానికి. ఇక్కడ లోకంలో ఎంతో మంది మనుషులు, ఎంతో మంది జనాంగం ఉండగా నీవు నేను మాత్రమే ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నాము అంటే అది దేవుడు నిన్ను నన్ను ఆయన పని కొరకు సహాయకులుగా ఎన్నుకున్నాడు. మరి దేవుడు మనల్ని సహాయకులుగా ఎన్నుకున్నాడు. మనం కింద వచనాల్లో గమనించినట్లయితే పౌలేమని చెప్తున్నాడు ఉత్తరంలో? ఒనేసిము మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు.
మరి ఆ యొక్క యజమానికి అంత సహాయం చేస్తే పౌలేమంటున్నాడు, మునుపైతే నిష్ప్రయోజకుడు అంటున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన గుణము మారకుండా, ఒకవేళ క్రైస్తవ కుటుంబంలోనే జన్మించవచ్చు, మన పేరు మంచిగానే ఉండవచ్చు, మన యొక్క తాతలు మన యొక్క తల్లిదండ్రులు సేవకులై ఉండవచ్చు, సంఘ పెద్దలై ఉండవచ్చు, దేవుని విశ్వాసులై ఉండవచ్చు, కానీ నా గుణము మన గుణము మారకపోతే మనము ఆ లెక్కలోకి రాము అని ఒనేసిమును గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మునుపు నిష్ప్రయోజకమైన వాడు ఒనేసిము ఎంత సహాయం చేస్తుంటాడో బానిసగా తన యజమానికి, ఎంత కష్టం చేస్తుంటాడో. బానిస అంటే మనకు తెలుసు కదా, ఇంట్లో పనులు చేయించుకునేటప్పుడు మనం ఏ పని చెప్తే వాళ్ళు ఆ పని చేయాలి. కాబట్టి అప్పుడు ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చి మనం పని వాళ్ళని పెట్టుకున్నాం. ఆ రోజుల్లో బానిసలు అంటే ఏం కొనుక్కు వాళ్ళు ఏం చెప్తే అది చేయవలసిందే. కాబట్టి అటువంటి బానిస అయిన ఒనేసిము తన యజమానికి ఎంతో లోబడి ఉంటాడు, ఎంతో సహాయపడి ఉంటాడు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు, మునుపు అతడు నిష్ప్రయోజకుడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము రక్షణ లేకుండా, రక్షణ దేవుని యొక్క తీర్మానం లేకుండా దేవుని సన్నిధిలో మనము ఎంత క్రైస్తవులం అయినప్పటికీ అదంతా నిష్ప్రయోజనమైనటువంటిదే అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒనేసిము తన బంధకాలలో కనిన కుమారుడైన ఒనేసిము అని పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలు ఎక్కడ కన్నాడంట? అతన్ని బంధకాలలో కన్నాడు, చెరసాల అనుభవంలో కన్నాడు. చెరసాల అనుభవం అంటే ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుందా? మంచి బెడ్స్ ఉంటాయా? మంచి ఫుడ్ ఉంటుందా? చెరసాల అనుభవం అంటే ఎంతో కష్టంతో కూడిన అనుభవం. అటువంటి బానిస అయిన ఒనేసిమును కనడానికి చెరసాలలో, కష్టంలో, చెరసాలలో, ఇబ్బందిలో అనేక మార్లు నన్ను కొట్టిరి, అనేక దెబ్బలు పొందితిని, అనేక సార్లు నన్ను ఈడ్చిరి అని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి ఎంత కొట్టారో, ఎంత ఈడ్చారో, చెరసాలలో తీసుకొని వచ్చి అతన్ని వేసేశారు. మరి ఆ కష్టము, ఆ రక్తము, ఆ బాధ అన్ని పౌలు జీవితంలో ఉన్నప్పటికీ అతను బంధకాలలో ఎవరిని కన్నాడంట? ఒనేసిమును కన్నాను, నేను నా బంధకాలలో కొనిన ఒనేసిము అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభు వారిని మనం ఆరాధించాం కదా. ఆ ప్రభు వారు బంధకాలలోనే మనల్ని కన్నాడు. మనం కూడా మునుపు నిష్ప్రయోజకమైన వాళ్ళమే, ఒనేసిము వంటి జీవితాలు కలిగిన వాళ్ళమే. కానీ ఆ ప్రభు వారు మన కొరకు తన రక్తాన్ని చిందించారు. ఆ శిలువ కార్యము గాని జరగకపోతే మనకు విడుదల ఉండేది. ఇక్కడ పౌలుని గమనించినట్లయితే ఆయన కూడా బంధకాల్లో కన్నాడు ఒనేసిమును. నిన్ను నన్ను కూడా ప్రభు వారు బంధకాల్లోనే కన్నాడు. ఆయన సుఖంలో మనల్ని కనలేదు. ఆయన కష్టాలలో, ఆ శిలువలో ఆయన రక్తం కారుస్తూ, ఆ శిలువలో అవమానాలు పొందుతూ, ఆ శిలువలో దెబ్బలు కొట్టించుకుంటూ, ఇవన్నీ చేస్తూ మనల్ని ఆయన కన్నాడు. మనకొచ్చిన రక్షణ ఊరకనే మనకు రాలేదు. మనకొచ్చిన ఈ రక్షణ ఆ ప్రభు వారు ఎంత వేదనతో బంధకాల్లో మనల్ని కన్నాడో. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎంతో వేదన, నా బంధకాలలో నేను కనిన ఒనేసిము అని చెప్తున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు బంధకాల్లో కన్నాడు. మునుపు నిష్ప్రయోజకమైన వాడే ఒనేసిము ఇప్పుడు ఏమంటున్నాడు? నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అని చెప్పి పౌలు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. మరి రక్షించబడిన నీవు నేను బంధకాల్లో కనిన మనల్ని దేవుడు ఎలా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు? ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనందరము ఎరుగుదాం కదా, కుమ్మరివాడు పాత్ర చేయనప్పుడు, పాత్ర చేసేటప్పుడు తను ఉపయోగము ఉండాలని చేస్తాడా, నిరుపయోగంగా చేస్తాడా? ఏదైనా పాత్రని ఉపయోగం ఉండాలనే చేస్తాడు ఆ పాత్రని. మరి దేవుడు నిన్ను నన్ను ఆ బంధకాల్లో కన్నప్పుడు ఎంత ఉపయోగంగా ఉండాలని ఆ పాత్రను మనల్ని సిద్ధపరిచాడు. ఇంత ఒక పాత్రను మనము ఇంటిలో వాడకపోతే అది ఏమవుతుంది? కొన్ని రోజులకి మట్టిదైతే పగిలిపోతుంది, గాజుదైతే పగిలిపోతుంది, కొన్ని అయితే ఇనుము, స్టీల్ అయితే తుప్పు పట్టిపోతాయి కదా. మనము ఈ లోకంలో ఉండే చిన్న చిన్న పాత్రలే కొన్ని రోజులకు అవి ప్రయోజనకరంగా ఉండవు. మరి నిష్ప్రయోజకమైన మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని, మనమైతే ముందైతే ప్రయోజనకరం లేదు, కానీ దేవుడు బంధకాల్లో మనల్ని కనుడు ద్వారా మనము ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు
ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరెవరికి ప్రయోజనకరంగా ఉండాలని పౌలు అంటున్నారు నీకును నాకును. అంటే ఫిలోమోనుకు ప్రయోజనకరంగా ఉంటాడు, పౌలుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాడు. అంటే మనం గమనించుకున్నట్లయితే పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం చూసుకున్నట్లయితే మనము సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. అలాగే ప్రభువుకి వ్యక్తిగతంగా కుటుంబాల్లో ప్రభు వారికి కూడా ప్రయోజనకరమైన పాత్రలుగా వాడబడాలి అని పౌలు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒనేసిము ఇప్పుడు ప్రయోజనకరమైన వాటిగా మారాడు. ఫస్ట్ తన స్థితిని చూసినట్లయితే నష్టము చేసేవాడు, ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజనకరమైన వాడయ్యాడు. అతని పేరుకు అర్థం సహాయపడేవాడు, కానీ నష్టం చేశాడు. దేవుని నమ్ముకున్న తర్వాత ఆ నష్టము చేసిన వ్యక్తి మరలా ఏమైపోయాడు? ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. కాబట్టి దేవుని నమ్మకుండా ఉన్న మనము ఇంతకు ముందు రోజుల్లో మనం ఏమి చేసి ఉండకపోవచ్చు ప్రభు వారి కొరకు, మనం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, కానీ ప్రభువుని నమ్మిన తరువాత మన గుణము మారాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒనేసిము తన గుణాన్ని మార్చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు ఈ పత్రికలో ఏం రాస్తూ ఉన్నాడు? ఒనేసిమును మరలా ఫిలోమోను దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు, తన యజమానుని దగ్గరికి మరలా పంపిస్తూ ఉన్నాడు. అతని తప్పును దిద్ది మరలా తన యజమానుని దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. పంపించినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనము 17వ వచనము, కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడు? కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము అని తన పత్రికలో ఫిలోమోనుకు రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫిలోమోనుకు పెద్ద పరీక్ష, ఎందుకంటే ఒక బానిస పిల్లవాడు తప్పు చేసి నష్టం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను తిరిగి వస్తూ ఉన్నాడు. ఎవరి సిఫారసుతో వస్తూ ఉన్నాడు? పౌలు సిఫారసుతో వస్తూ ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడు? నన్ను చేర్చుకున్నట్లు ఇప్పుడు నువ్వెవరిని చేర్చుకోవాలి? ఒనేసిమును చేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు మంచిగా ఉంటే ఫిలోమోనుకి ఇప్పుడు పరీక్ష అన్నమాట. ఒకప్పుడు తన దాసుడు, తన బానిస ఇప్పుడు ఎలా ఉన్నాడు? పక్కన సహోదరుడిగా చూడవలసి ఉంది. ఒకప్పుడు తన కింద కూర్చొని తన కాళ్ళ దగ్గర ఉండేవాడు, ఇప్పుడు తన పక్కన చైర్లో కూర్చోబెట్టవలసిన పరిస్థితి ఫిలోమోనుకు ఏర్పడింది. ఎందుకంటే అందుకే పౌలు ఏమన్నాడు? నన్ను చేర్చుకున్నట్లు, పాలివాడనైనా నన్ను. పౌలును ఎలా చేర్చుకుంటారు? పౌలు గొప్ప సేవకుడు, పౌలు ద్వారా ఫిలోమోను దేవుని నమ్ముకున్నాడు. మన ఆత్మీయ తండ్రుల్ని మనం ఎలా గౌరవిస్తాం? మన రక్షణ ఇచ్చిన తండ్రుల్ని వాక్యం విన్నప్పుడు వారిని ఎంతగా గౌరవిస్తాం కదా, సేవకుల్ని. వాళ్ళు 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 మన గృహంలోకి అడుగు పెట్టిన దగ్గర నుండి వాళ్ళు మన గృహాన్ని విడిచే వరకు వారికి సేవ పరిచర్య చేయాలని ప్రతి విశ్వాసము మనము అనుకుంటాం, వారిని గౌరవిస్తాం. కాబట్టి ఇప్పుడు ఫిలోమోనుకు పరీక్ష వచ్చింది. ఒనేసిమును ఎలా చూడాలి? ఇప్పుడు తోటి దాసుడుగా చూడవలసి ఉంది. అలాగే మరలా కింద వచనాల్లో మనం చూసినట్లయితే 20వ వచనంలో, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతు అని ఎరిగి నా మాట విందు అని నమ్మి నీకు రాయిచున్నాను. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు పౌలు? అతనే చెప్పేసేసాడు ఫిలోమోన్ గురించి, ఏమని? అంతకంటే ఎక్కువగా నువ్వు అతన్ని ప్రేమిస్తావని నాకు తెలుసు అంటున్నాడు. మరి ఫిలోమోనుకున్న ఆ యొక్క మంచి లక్షణం, అతని పేరుకు తగ్గట్టు దేవుణ్ణి ప్రేమించేవాడు, సంఘంలో ఉన్న విశ్వాసులను ప్రేమించేవాడు, తోటి దాసులను మనం పైన చదువుకున్నాం కదా 4వ వచనంలో, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని అన్నాడు. కాబట్టి ఈ యొక్క ఫిలోమోను ఎటువంటి వాడు? ప్రేమించే గుణం కలిగిన వాడు. ఎంత ప్రేమించే గుణం కలిగిన వారైనా తప్పు చేసినప్పుడు వారిని
మరలా చేర్చుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఈ లోకంలో తప్పు చేసిన వాళ్ళని క్షమించే వాళ్ళు ఎవరంటే ఒక తల్లిదండ్రులు మాత్రమే. తమ బిడ్డలు ఎంత తప్పు చేసినా మరలా చేర్చుకునేది ఎవరు? ఆ తల్లిదండ్రులే ఆ బిడ్డలను చేర్చుకుంటారు. లోకంలో ఇంకెవ్వరు ఆ తప్పుని ఎత్తి చూపిస్తూనే ఉంటారు. మనం జీవించినంత కాలము మనం మంచిగా మారినా కూడా ఆ తప్పునే ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఆ కుటుంబాల్లో ఉండే తప్పునే ఎత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఒక తల్లిదండ్రులు మాత్రమే తన కుమారుడు గాని కుమార్తె గాని ఒకవేళ తప్పు చేసినా మరలా చేర్చుకొని వారిని కప్పిపుచ్చుకొని వారిని మరలా ప్రేమించే వాళ్ళు ఒక తల్లిదండ్రులు మాత్రమే. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఒనేసిము కుమారుడా ఫిలోమోను కుమారుడా ఒనేసిము కాదు, అతను బానిస. మరి బానిసను ఎవరైనా మరలా ప్రేమిస్తారా? ఒకసారి పారిపోయాడు నష్టం చేసి. ఎంత కష్టమో కదా ఇప్పుడు కుమారుడిగా అతన్ని ప్రేమించాలంటే, ఒక తోటి సహోదరుడిగా ప్రేమించాలంటే, తనకు నష్టం చేసిన వాడినే మరలా ఫిలోమోను ప్రేమించాలంటే అది ఎంత కష్టం అంటే చాలా చాలా కష్టం. సువార్త సేవ చేసే కంటే ఒక నష్టం చేసిన వ్యక్తిని మనం ప్రేమించడం అనేది అన్నిటికంటే అది ఎంతో ముఖ్యమైన విషయం అని మనకి ఇక్కడ ఫిలోమోను పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు. అందుకనే ఇది వ్యక్తిగతంగా ఫిలోమోనుకి పౌలు రాసినప్పటికీ ఈనాడు ఉన్న సంఘాలలో ఉన్న మనకు క్షేమాభివృద్ధి కలగడానికి దేవుడు ఇది పరిశుద్ధ లేఖనంలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే చిన్న గ్రంథమే, అన్నిటికంటే కొన్ని వచనాలు ఉన్న గ్రంథమే, వ్యక్తిగత గ్రంథమే, ఒకే ఒక ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్న గ్రంథమే, కానీ ఎంతో ఆత్మీయ అర్థం ఉన్న గ్రంథంగా మనం గమనించవచ్చు. మరి నేటి దినాలలో మనము కుటుంబాలలో మన సొంత సహోదరులనే మనం ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనము మన కుటుంబము వరకే మన యొక్క ప్రేమ నిలిచిపోతూ ఉంది. నేటి సంఘాలలో కూడా చూసినట్లయితే ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. మరి నీకు నాకు నష్టం చేసిన వ్యక్తిని మరలా మనం ప్రేమించగలుగుతున్నామా? అదే నిజమైన ప్రేమ. అప్పుడే నువ్వు ప్రభువుని చేర్చుకున్నట్టు. పౌలు ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పౌలు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, నన్ను పాలివాడనైనా నన్ను చేర్చుకున్నట్లు నీవు ఒనేసిమును చేర్చుకో అంటున్నాడు. మరి ప్రభువారిని ఎవరైనా చేర్చుకోకుండా వద్దంటామా మనము? ప్రభువారు మన హృదయాల్లో ప్రభువారు మన దగ్గరకు వచ్చినప్పుడు వద్దు ప్రభు అని మనం అనగలుగుతామా? లేదు కదా. మరి ప్రభువారిని చేర్చుకోవాలన్న మనసు కలిగిన మనము మన తోటి వారు నష్టం చేసినప్పుడు వారిని ప్రేమించే గుణం కూడా, వారిని చేర్చుకునే గుణం కూడా, వారికి సహోదర ప్రేమను అందించే గుణం కూడా ఈ ఫిలోమోన్లో మనము మంచిగా మెండుగా చూస్తూ ఉన్నాం. నేటి దినాలలో ఇటువంటి ప్రేమ ఎంతైనా అవసరమని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎఫెసి సంఘం ద్వారా ఎఫెసి యొక్క ఊరిలో పౌలు సువార్త ప్రకటిస్తూ ఉండగా ఫిలోమోను దేవుని నమ్ముకున్నాడని మనం విన్నాం కదా. ఎఫెసి పత్రికలో మనము ఎఫెసి సంఘాన్ని గురించి మనము ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు మొదటి తప్పు ఏముంది దాంట్లో? నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది, మునుపటి ప్రేమను నీవు కోల్పోయావు. ఈ ఫిలోమోనుకి ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చిందంటే ఎఫెసి సంఘంలో ఉన్న ప్రేమను ఆయన పురుకొల్పుకున్నాడు. కాబట్టి అతను తన సంఘానికి వెళ్ళినప్పటికీ, తన ఊరికి వెళ్ళినప్పటికీ అదే ప్రేమను కొనసాగిస్తూ ఉన్నాడు ఫిలోమోను. కానీ ఎఫెసి సంఘం అయితే తన ప్రేమను కోల్పోయింది. కాబట్టి నేనుగా మనముగా మనల్ని చూసి ఎంతో మంది రక్షణలోకి వచ్చి ఉంటారు. మన ఆత్మీయ జీవితం ద్వారా ఎంతో మందికి సువార్తను ప్రకటించి ఉంటాము, ఎంతో మందికి మన ప్రేమను పంచి ఉంటాము. ఒకవేళ వారు కొనసాగుతున్నారేమో, కానీ నేనుగా నా ప్రేమను కోల్పోతే, మనముగా మునుపటి ప్రేమను మనం కోల్పోతే ఫిలోమోను వలె దేవుడు చెప్తూ ఉన్నాడు, సహోదర ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనది. మనం లేఖనాల్లో చూస్తాం కదా, కనబడిన నీ సహోదరుణ్ణే ప్రేమించలేని వాడు కనబడిన దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? కాబట్టి ఈ ఫిలోమోను పత్రికలో మనం గమనించినట్లయితే ఫిలోమోను అనే అతను తన ప్రేమను కనుపరిచాడు అని మనం చాలా చక్కగా చెప్పగలం. చాలా సాదృశ్యంగా ఈ ఫిలోమోను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకు నష్టం చేసిన వ్యక్తిని మళ్ళా చేర్చుకొని ఇప్పుడు ఎటువంటి పొజిషన్ ఇచ్చాడు? సంఘంలో కూడా ఒక సమాన పొజిషన్ ఇచ్చాడు. అలా ఎవరైనా ఇవ్వగలరా?
ఒక తప్పు చేసిన వ్యక్తిని ఆ తప్పుని ఎత్తి చూపిస్తారు, కానీ అతన్ని మరలా సమానమైన వారసత్వము, సమానమైనది ఎవరు ఈ లోకంలో ఇవ్వలేరు. కానీ మనము ఇవ్వగలము. దేవుని ప్రేమను కలిగిన మనము, దేవుని ప్రేమను పురికొల్పుకున్న మనము, దేవుని కలిగిన మనము లోకానికి అట్లా సాదృశ్యంగా ఉండాలని దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఈ ఫిలోమోను పత్రికను దేవుడు రాయించి ఉంచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 18వ వచనంలో అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేసినట్లా నీకు ఏమైనా రుణమైనలా అది నా లెక్కలో చేర్చును. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిస్తున్నాను, అది నేనే తీర్తును. ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు? ఏదన్నా నష్టం చేశాడా నీకు, నేనే పూడుస్తాను. ఏదన్నా నీకు రుణం ఉన్నాడా, నేనే తీరుస్తాను అని ఇక్కడ పౌలు ఎంతో హామీ ఇస్తూ ఉన్నాడు ఫిలోమోనుకు. ఫిలోమోను నిజంగా అతను పౌలు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడా? లేదు. కానీ చెప్తూ ఉన్నాడు, ఒకవేళ అటువంటి మనసు ఉందేమో అని అనుకొని అంటూ ఉన్నాడు, ఏ నష్టమైనా చేస్తే నేనే తీరుస్తాను అని చెప్పి ఎంతో పౌలు సిఫారసు ఇస్తూ ఉన్నాడు. ఒక సేవకునిగా పౌలు ఒక యవనస్తుడైన ఒనేసిము పక్షాన, తను బంధకాల్లో కనిన తన కుమారుని పక్షాన అతను ఫస్ట్ కనడం మాత్రమే కాదు, కానీ అతని యొక్క విశ్వాస జీవితంలో ప్రతి అడుగులో పౌలు తోడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అనేక మంది మీటింగ్స్కి వచ్చినప్పుడు, అనేక మంది సువార్త విన్నప్పుడు రక్షణ పొందుతూ ఉంటారు. అనేక ఆత్మలు దేవుని సన్నిధిలో చేర్చబడుతూ ఉంటాయి. కనడం మాత్రమే కాదు, కానీ మన బిడ్డలను కనిన తర్వాత బాధ్యతగా ఎలా అయితే పెంచుకుంటామో, వారిని ఎలా అయితే ప్రయోజనకరమైన వారిగా ఉండాలని ఇష్టపడతామో, ఆత్మీయంగా కనిన మన బిడ్డలను కూడా మనము వారిని విడిచిపెట్టకుండా వారిని ప్రార్థన చేస్తూ వారి గురించి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి వారిని ప్రయోజనకరమైన వారిగా సంఘాల్లో ఉంచాలని దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి పౌలు బంధకాలలో ఒనేసిమును కన్నాడు, తన గురించి సిఫారసు పత్రిక రాశాడు, ఫిలోమోనుకు తనను గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు సేవలో అని చెప్పి ఎంత సాక్ష్యం చెప్పాడో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏమైనా ఉంటే నేను తీరుస్తాను నీ రుణం అని చెప్పి చెప్పాడు. ఒకసారి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అది సాదృశ్యంగా మనం చూసుకున్నట్లయితే, మన రుణపత్రాన్ని ప్రభు ఎక్కడ కొట్టివేశాడు? సిలువలో కొట్టివేశాడు. మనం కూడా రుణస్థలమే. మనం కూడా మన పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారమే. మనము కూడా నిష్ప్రయోజనకమైన వారమే. ఒనేసిము వలె ప్రభువుకు నష్టం చేసిన వారమే. మన సొంత యజమాని అయిన ప్రభువుకు నష్టము చేసిన వారమే. మన సొంత యజమానుడైన ప్రభువు కారి నుంచి పారిపోయిన వారమే. అయినప్పటికీ ఒనేసిము పారిపోయిన చెరసాల్లో ఉన్న మరలా పౌలు ద్వారా అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మరి దేవుని సంకల్పంలో నీవు నేను ఉన్నట్లయితే, మనం ఎక్కడ ఉన్నా, ఒకవేళ తప్పిపోతూ ఉన్నా, ఒకవేళ మనం పారిపోదాం అనుకున్నా, దేవుని సంకల్పంలో ఉంటే దేవుడు మనల్ని పట్టుకుంటాడు, దేవుని పరికై వాడుకుంటాడు. ఒనేసిమును వాడుకున్న దేవుడు మనల్ని, నిన్ను నన్ను కూడా దేవుడు ప్రయోజనకరంగా వాడుకుంటాడు. ప్రభు వారు కూడా సిలువలో మన యొక్క రుణపత్రాన్ని తీసివేశాడు, చింపివేశాడంట. చించింది మరలా అతుక్కోదు కదా, మన పాపాలని మన నుంచి దూరపరిచాడు. మరి ఒనేసిము కూడా నష్టం చేస్తే అది ఇంకా జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు పౌలు ఫిలోమోనుకి. కాబట్టి ప్రభు వారు కూడా నీ నా పాపాలను భరించి ఆ సిలువలో మన కొరకు ఆ రుణపత్రాన్ని తీర్చివేశాడు. ఉదయకాల సమయంలో మన ప్రభు వారిని ఆరాధిస్తూ ఉన్న మనము ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం? ఆ ప్రభు వారు చేసిన మేలులను, నిష్ప్రయోజకమైన మనల్ని దేవుడు ప్రయోజకులుగా మార్చాడు కదా. దేవుడు చెరసాలలో పౌలు ఎలా అయితే ఒనేసిమును కన్నాడో, బంధకాలలోనే సిలువ రక్తంలోనే కదా నిన్ను నన్ను కనింది. ఆ శ్రమలలోనే కదా దేవుడు నిన్ను నన్ను కనింది. మరి దేవునికి ఆరాధించేటప్పుడు, దేవుని స్తుతి చెల్లించేటప్పుడు, దేవునికి స్తుతులకు బదులు అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు. చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నాకైతే ఎంత బాధ వేస్తూ ఉందంటే, దేవుణ్ణి ఆరాధించవలసిన సమయం ఎంత పరిశుద్ధమైన సమయం, ఎంత పవిత్రమైన సమయం, ఎంత పూర్ణ హృదయంతో ఆ పూర్ణ మనసుతో మన ప్రభు వారిని ఆరాధించాలి. కెజియాంటి చాలా సార్లు చెప్తా ఉంటారు, ఆ సిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకునే కొద్ది మనకి ఎట్లా వస్తుంది, ఎంత వేదన మనకు వస్తుంది. ఆ ప్రభు వారు ఆ బంధకాల్లో నిన్ను నన్ను కన్నాడు కదా. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో పల్లెపోటు,
నిలువెల్లా రక్తధారలు అవుతూ ఉంటే అతను ఆ శ్రమలో నిన్ను కన్నాడంటే ఎంత. స్త్రీ తన పురిటి నొప్పులు చూసినప్పుడు ఎలా ఉంటుంది? స్త్రీ బిడ్డను కన్నప్పుడు ఆ పురిటి నొప్పులన్నీ మర్చిపోతుంది. ఆ పురిటి నొప్పులలో తన యొక్క చేతులు కాళ్ళు ఏమన్నా బంధిస్తారా? స్త్రీవి ఏమీ బంధించరు. కానీ ఆ ప్రభువారు నిన్ను నన్ను కనడానికి ఆయన బంధించబడ్డాడు. ఎంత శ్రమను ఆ ప్రభువారు అనుభవించాడు, ఎంత బాధను అనుభవించాడు ఆ శిలువలో. ఆయన ఆ విధంగా మనల్ని కన్నాడు. ఇక్కడ పౌలు కూడా చెరసాల అనుభవంలో రక్తంలో ఈడ్చివేశారు ఆయన్ని. ఆయనలో ఒకవేళ బలం లేకపోవచ్చు, కానీ ఆ యవనస్తుడైన ఒనేసిము తప్పిపోవటం ఇష్టం లేక, ఆ నిష్ప్రయోజకుడైన ఒనేసిము ఒక మంచి కుటుంబంలో ఉన్నాడు, అతను ఎక్కడ తప్పిపోతాడో అని తన యొక్క శ్రమ కొలది ఆ యొక్క బంధకాల్లో ఒనేసిమును కన్నాడు. మరి నీవు నేను కూడా ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు మనల్ని కన్నాడు. మనము ఆ ప్రభువారు కన్నప్పుడు ఆయన శ్రమ వర్ణనాతీతం, ఆయన పడిన దెబ్బలు వర్ణనాతీతం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషి మనల్ని కొట్టినా మనము సహిస్తాం, కానీ ఒక మనిషి మనల్ని ఎగతాళి చేస్తే మనము సహించలేము. ఆ బాధ ఎంతో, వేదన ఎంతో ఎక్కువగా ఉంటుంది. బయట వారు మనల్ని బాధించినప్పుడు, మనల్ని తిట్టినప్పుడు మనం దులిపేసుకుంటాం, కానీ మన సొంత వారు, మన కుటుంబీకులు మన గురించి ఏదైనా అన్నప్పుడు మనం ఓర్చుకోగలుగుతామా? ఎంతో బాధ, ఏడుపు వస్తుంది. మరి ఆ ప్రభు వారు ఆ శిలువలో, ఆ శ్రమలో ఆయన రక్తం కారుస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న యూదులు తన ప్రజలు అనుకున్న వారేమో సిలువ వేయండి అంటూ ఉన్నారు. ఆ దోషం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ వారికి వారే అనుకుంటూ ఉంటే ప్రభువారు మనసులో ఎంత ఆవేదన చెంది ఉంటాడు. కాబట్టి ఆరాధన సమయం ఎంతో గంభీరమైన సమయం. ఆరాధనలో ఆ ప్రభువారు మాత్రమే మహిమను అందవలసిన సమయం, ఆ ప్రభువుని ఆరాధించవలసిన సమయం. కాబట్టి బంధకాలలో మనల్ని కన్నాడు దేవుడు. ఇక్కడ ఇక్కడ ఒనేసిము ప్రయోజనకరమైన వారిగా మారాడు, దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడిగా మారాడు. ఫిలోమోనుకు సహపౌరుడుగా, తన సంఘంలో సువార్తను ప్రకటించడంలో సహోదరుడిగా ఫిలోమోనుకు ఒనేసిము ఇప్పుడు తోడయ్యాడు. కాబట్టి ఒకప్పుడు మనం కూడా బానిసలమే, పాపానికి బానిసలము. ఒకప్పుడు కూడా ఈ లోకానికి మనము బానిసలమే. మన యజమాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉన్నప్పటికీ మనలో ఎటువంటి లక్షణాలు మనలో లేనప్పటికీ ఆ ప్రభు వారు బంధకాల్లో నిన్ను నన్ను కన్నాడు. పౌలు ఎలా అయితే బంధకాల్లో ఒనేసిమును కన్నాడో నిన్ను నన్ను కూడా ఆ ప్రభు వారు అలాగే కన్నాడు, ఇంకా ఎక్కువగా కన్నాడు. ఆయన శిలువ మరణము పొందునంతగా ఆయన చివరి బొట్టు వరకు మనల్ని కన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఒకసారి ద్రాక్ష రసాన్ని మనము పిండి ఆ వాటర్ కిందకు వచ్చేటప్పుడు అది ఒత్తుతాం కదా మనము, మొత్తం రావాలంటే. ఆ ప్రభువారు చివరి బొట్టు రావాలంటే ఎంతగా పడ్డాడు నీ కోసం, నా కోసం. ఆ సిలువలో ఆ ప్రభువారు ఎంతగా ఒత్తబడితే నీవు నేను కన్నాడు. కాబట్టి కనిన మనము ఒనేసిము వలె ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం నిష్ప్రయోజకులము కాదు, మనము ప్రయోజనకరమైన పాత్రలము. క్రీస్తు పనిలో, క్రీస్తు సేవలో ఆటంకాలు వస్తాయి. సౌలుగా ఉన్నప్పుడు అతనికి శ్రమ రాలేదు, కానీ పౌలుగా మారాకే సౌలు శ్రమలు అనేవి స్టార్ట్ అయినాయి. చాలా మంది అంటారు కదా, క్రైస్తవులుగా మారినప్పుడే, దేవుణ్ణి నమ్ముకున్నాకే మాకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయి అంటారు. అవును, దేవుణ్ణి నమ్ముకున్నాకే మనకి శ్రమలు ఎక్కువ అవుతాయి. అప్పుడే మనం వాటిని సహించాలి, అప్పుడే మనం నిలబడాలి. సువర్ణము ఎప్పుడు అది శ్రేష్టంగా మారుతుంది? అగ్ని పరీక్షకు లోనైనప్పుడే అది సువర్ణంగా దాని యొక్క ఒరిజినల్ క్వాలిటీ అనేది బయటపడుతుంది. మరి విశ్వాసిగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సేవలో ఉన్నప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు, చిన్న పనైనా మనం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు అనేవి మన చుట్టూ వస్తూనే ఉంటాయి. అనేక చెట్టుకు అనేక రాళ్ళ దెబ్బలు తగులుతున్నప్పటికీ అది ఏమిస్తుంది? మంచి ఫలాలే ఇస్తుంది, చెడ్డ ఫలాలు ఇవ్వదు. అలాగే విశ్వాసిగా మనము ఫిలోమోను వలె మనకు నష్టం చేసినప్పటికీ, మనకి బాధ కలిగించినప్పటికీ, మన మీద రాళ్ళ దెబ్బలు వేసినప్పటికీ మనం ఎలా ఉండాలి? ఆత్మ ఫలాలు ఇచ్చేవారంగానే, ఒక మంచి ఫ్రూట్ ఇచ్చేవారంగానే, ఆత్మ ఫలాలు ఇచ్చేవారంగానే ఉండాలని
దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. చివరి దినాలలో ప్రేమ చల్లారిపోతుంది, సాతాను మరి ఎక్కువగా ప్రవేశిస్తూ ఉన్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. విశ్వాసులంగా మనమే ఒక సాతానికి చోటిస్తే వాడు మధ్యలో కూర్చుంటూ ఉంటాడు. కాబట్టి మనము సాతానుకు చోటు ఇవ్వనంతసేపు, మనలో ఐక్యత ప్రేమ ఉన్నంతసేపు, ఫిలోమోను వంటి ప్రేమ కలిగిన స్వభావం, క్షమించే స్వభావం, ఒక సహోదరుడిగా ఒక బానిసను చూసే ఒక స్వభావము ఒక ఫిలోమోనుకు అటువంటి మనసు మనలో ఉంటే అనేక మంది వనేసీములు సంఘాలలో ప్రయోజనకరంగా వాడబడతారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దేవుడు ఒక 5 మినిట్స్, దేవుడు ఈ సంవత్సరంలో ఎన్నో మేలులు నా జీవితంలో చేశాడు. కృతజ్ఞతగా చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. అమ్మ కొరకు, మా మమ్మీ కొరకు, అమ్మ కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మకి బాగాలేనప్పుడు మీరు అందరూ ఎంతో ప్రార్థించారు. దేవుడు దాన్ని మహాకృపను బట్టి ఈ రోజు ఐసీయూలో చెప్పలేము అన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్స్ చెప్తే తర్వాత రోజుకి వెంటిలేటర్ తీసేసి దేవుడు ఉంచాడు. అది ఎంతో దేవుని కృప. కాబట్టి అమ్మ కొరకు ప్రార్థించిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఐసీయూ నుంచి వచ్చేటప్పటికి ఆ సెలైన్స్, వాటర్ అవన్నీ ఉంటాయి కదా, ఈ స్కిన్ అనేది క్లాత్ వచ్చినట్టు వచ్చేస్తుంది, లేయర్స్ లేయర్స్ కాళ్ళకి చేతులకి అమ్మకి. కాబట్టి డాక్టర్స్ షుగర్ ఉంది కాబట్టి అది లాగద్దు అని చెప్తారు, పీకద్దు అని చెప్తూ ఉన్నారు. దానికి అయ్యే ఊడిపోతాయమ్మా, కొత్త స్కిన్ వస్తుంది అని చెప్తున్నారు. అది వీడియో కాల్లో చూపిస్తే నేను ఎంత క్లాత్ అనుకున్నాను, అసలు ఎట్లా లేయర్స్ లేయర్స్ గా వచ్చేస్తుంది అదంతా స్కిన్, డెడ్ స్కిన్. కాబట్టి అమ్మ కొరకు ప్రార్థించండి, మంచి ఆరోగ్యం కొరకు. అనేక మందికి అమ్మ, నేను ధైర్యంగా చెప్పగలను, అనేక మందికి పరిచయం చేసిన స్త్రీ. అంత మాత్రమే కాదు, ఎలా నాకు ఈ ఫిలోమోను పత్రిక చదువుతున్నప్పుడు అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో కూడా సంఘము 24 నెలలు సంఘం నిర్మించేటప్పుడు అమ్మ నాన్న ఇంటిని ఖాళీ చేపించి కింద మొత్తము సంఘానికి ఇచ్చిన వాళ్ళు అమ్మ వాళ్ళు. కాబట్టి అమ్మ వాళ్ళ ప్రార్థన వ్యర్థంగా పోకుండా దేవుడు ఈ దినాన దేవుడు పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. అలాగే అమ్మకు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. నేను కూడా VBS అప్పుడు వస్తూ ఉంటే బండి మీద పడ్డాను, మీ అందరికి తెలుసు. 2 స్టిచెస్ వేశారు. దేవుని కృప వలన పని చేసుకోగలుగుతున్నాను. కాకపోతే ఏళ్ళు ఫ్లెక్సిబుల్ గా రావట్లేదు రాయడానికి. కాబట్టి అందరూ ప్రార్థించండి, దేవుడు తన మహాకృపను చూపించేలాగున ఏళ్ళు కూడా త్వరగా ఫ్లెక్సిబుల్ గా రావడానికి ప్రార్థించండి. అలాగే మేము ఏప్రిల్ 13వ తారీఖున నూతన గృహంలోకి ప్రవేశించాము. సంఘంలో ఎవరిని చెప్పలేదు, ఎందుకంటే అక్కడ ఇంకా గృహాలు ఏమీ కంప్లీట్ అవ్వలేదు, లిఫ్ట్ కూడా లేదు. అందువల్ల మేము జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ప్రభు చిత్తం అయితే లిఫ్ట్ అన్ని అయిపోయిన తర్వాత ఒకరోజు ప్రేయర్ పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాము. దేవుడు తన కృపను చూపించి అనంతపూర్లో మా సొంత ఊరు కాకపోయినా దేవుడు తన ఒక నూతన గృహాన్ని మాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే నేను Group 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రిలిమ్స్ లో దేవుడు క్వాలిఫై చేశాడు. మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను. దేవుని చిత్తం అయితే దేవుడు తన సహాయాన్ని అందించలాగున. అలాగే దేవుడు తన పరిచర్యలో ఇక్కడ సంఘంలో కూడా మీరు ఎంతో ఆంటీ వాళ్ళు అందరూ ఏమంటారు ఉజ్జీంపజేస్తూ వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు.